అందరికీ జైభీం. నేను రవికుమార్ సికిరిమల్లి, మాల్మహానుడు రాష్ట్ర కార్యదర్శి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ముమ్మడివరం మున్సిపల్ ఆఫీసులో జరుగుతున్నటువంటి అక్రమాలన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. ఈ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా జరుగుతున్నటువంటి అవినీతిని చాలా వరకు ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో నేను వర్క్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇటీవల ముమ్మడివరం మున్సిపల్ కమిషనర్ గారి మీద కొన్ని నగ్న సత్యాలు నేను చెప్పడం జరిగింది. దానివల్ల ఆయనకి కోపం వచ్చింది. ఎందుకంటే మేము ఆయన్నే ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నాం, మిగిలిన ఎందుకు చేయట్లేదు. ఆయన ఒక పబ్లిక్ సర్వెంట్. 20 వార్డులకి, ముమ్మడివరం మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులకి ఆయన ఒక పనుడు, పెద్ద పనుడు. ప్రజలకు పనిచేయాలి, పనిచేయడం కోసమే. శానిటైజేషన్ విషయంలో ఆయన 20 వార్డులు కూడా చాలా క్లియర్గా చేయాలి. అదేవిధంగా మున్సిపల్ ఆఫీసులో కొన్ని కార్యకలాపాలు ఆయన చేతుల మీదుగా నడుస్తూ ఉంటాయి. నేను చాలా విషయాలు పాయింట్అవుట్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. దాని గురించి ఆయన కోపం వచ్చింది. దానివల్ల ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా క్రిమినల్ రూపంలో మీద కేసు పెట్టాలి, ఏదే విధంగా లోపడేసేయాలి అనే నినాదంతో ఆయన కేకలేస్తున్నాడు. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు ఒకటే చెప్తున్నాను, మీరంటే నాకు వ్యక్తిగత కక్ష కాదు. మీ విధులు మీరు కరెక్ట్గా చేసుకుంటే మేము పాయింట్అవుట్ చేయం. ఎందుకంటే ఈరోజు మీరు తీసుకుంటున్న ప్రతి జీతం, ప్రతి రూపాయి కూడా మేము ట్యాక్స్లు కట్టిన పేమెంట్ మాత్రమే మీకు వచ్చేది. ఓకే, దానివల్ల మీరు మా పనులు, అఫీషియల్ పనులు మీరు కనుక మేము డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఒక అఫీషియల్ పెద్ద పనుడి కింద పెట్టుకునేటప్పుడు మేము ప్రశ్నిస్తాం. ఎందుకంటే ఆ హక్కు మాకు ఉంది. అదేవిధంగా నాకు ఒక భారతీయ పౌరుడిగా భారతదేశంలో ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించే హక్కు కూడా నాకు ఉంది. మీ శంసా గారికి చెప్పండి, ఎవడో ముమ్మడివరం పల్లంకురుడు ఏంటి ముమ్మడివరంలో ఎందుకు ప్రశ్నిస్తున్నారని అడుగుతున్నారు. పోతే ఇంకో విషయం ఏంటంటే, మున్సిపల్ కమిషనర్ గారికి ఒకటే చెప్తున్నాను, సార్ మీకు మా బాధ మీకు అర్థం అవ్వట్లేదు, మీ బాధ నాకు అర్థం అవ్వట్లేదు, ప్లస్ మన ఇద్దరి బాధ ప్రజలకు అర్థం అవ్వట్లేదు. ఏంటి క్రిమినల్ రవికుమార్ అత్తమాటికి ఏం పని, ఇంకా అత్తమాటికి ఈ వీడియోలు ఏంటి, మున్సిపల్ ఆఫీస్ మీద అని మొత్తం అంతా పెద్దలంతా చర్చలు చాలా జరుగుతున్నాయి. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి సార్, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి మనం. ఇంకా మీ సబ్జెక్టు నేను మాట్లాడకూడదు, ఎందుకంటే ఇంకా నాకు తలపడి వచ్చేది మీ సబ్జెక్ట్. మనం ఒక డిబేట్ పెట్టుకుందాం సార్, ఒక డిబేట్ పెట్టుకుందాం. ఒక న్యూస్ ఛానల్ దగ్గర అయినా కానీ, కమిషనర్ గారు మన మున్సిపల్ ఆఫీస్లో మనం ఎన్ని సాల్వెన్సీలు ఇచ్చాం, అదేవిధంగా మన మున్సిపాలిటీకి ఇంకా పెండింగ్ ఉన్నటువంటి ఇంటి పన్నులు అవ్వచ్చు, వగేరా వగేరా, మీరు వాళ్ళని ఎందుకు అడగట్లేదు? 50,000 మించిన పన్నులే ఎక్కువగా పెండింగ్ ఉన్నాయి. ఎందుకు పెండింగ్ ఉన్నాయి? అదేవిధంగా ఈ లేఅవుట్ పర్మిషన్స్ ఎన్ని అధికారపూర్వకంగా ఇచ్చారు, ఎన్ని అనధికారికంగా ఇచ్చారు మీరు? మొత్తం ఇవన్నీ వగేరా వగేరా చాలా ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినవి. ఒక డిబేట్ పెట్టిచ్చేస్తే పబ్లిక్గా, సార్ కమిషనర్ గారు మీరు నేను డిబేట్ కూర్చుందాం ప్రజలు, మొత్తం అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే నేను మళ్ళీ మీ మున్సిపల్ ఆఫీసులకు రాను. నేను ఆర్ఐ గారు ఎన్ని లీగల్ కార్యకలాపాలు చేశారు, అదేవిధంగా మీరు ఎన్ని లీగల్గా కార్యకలాపాలు చేశారు, మొత్తం అంతా ఒకటి పెట్టేసుకుంటే డిబిట్ తలపోటు ఉండదు సార్. ఇంక మీరు మమ్మల్ని అంటాం, మేము మిమ్మల్ని అన్నాం. ఆ రవికుమార్ గారు 2 ఉన్నారు ముమ్మడివరంలో, వాళ్ళ సంగతి చూడాలి, వాళ్ళంతా చూడాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇవన్నీ మనకి ఎందుకు? నువ్వు కేసు పెట్టినా నాకు బొచ్చి పీకేదేమీ లేదు. ఇప్పుడు దాకా పీకిన వాళ్ళందరూ ఏమైంది? నువ్వు కేసు పెట్టిన ఏం పీకేది లేదు. మేము తప్పు చేయం, మేము ప్రశ్నిస్తాం అంతే. కానీ కొంచెంగా నా మాట కొంచెం హార్డ్గా ఉంటాయి, కానీ తప్పదు. మీ డ్యూటీ మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటే మేము అనవలసిన అవసరం లేదు.
అర్థమైందా? ఇప్పటికైనా మీరు గుర్తుంచుకోండి, మీరు పబ్లిక్ సర్వెంట్, ప్రజా సేవకులు మీరు. ఉం? మీరు మీరు కష్టపడుతున్న దానికి మీకు జీతం వస్తుంది. ఆ జీతం మేము ఇస్తున్నాం, ప్రజలు. అర్థమైందా? మా ట్యాక్స్ రూపంలో మీకు జీతం వస్తుంది కాబట్టి మీరు పని చేస్తున్నారు. మీరు పని చేసిన దానికి ప్రతిఫలంగా మేము ట్యాక్సుల రూపంలో ఇస్తున్నాం. మేము మీకేం ఫ్రీగా ఇవ్వట్లేదు. కనుక మీరు మాకు ఫ్రీగా పని చేయట్లేదు కాబట్టి, మేము ఫ్రీగా డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి, మేము పని చేయించుకునే హక్కు మాకుంది, మాట్లాడే హక్కు మాకుంది, మీరు చేసే తప్పులను ప్రశ్నించే హక్కు కూడా మాకుంది. రండి డిబిట్కి. ఎప్పుడు? రేపా, ఎల్లుండి, అవతల ఎల్లుండా? చెప్పండి సార్. ఈరోజు 12వ తారీఖు మే నెల 2026. ఎప్పుడైనా డిబిట్కి రెడీ. ఎన్ని పింఛనీలు అధికారికంగా ఉన్నాయి, అనధికారికంగా ఉన్నాయి, మొత్తం డేటా. ఓకే, 6-7 సబ్జెక్టులు ఉన్నాయి క్లియర్గా. అన్నీ మాట్లాడుకుందాం ఒకసారి. ఓకేనా? జై భీమ్. నేను రెడీ. ఈ దెబ్బతో ఇంకా మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకి మీ జోలికి రాకూడదు, క్లియర్ అయిపోవాలి అంతే. ఓకేనా? రైట్ మరి.